జనంలో మనం అనే నినాదంతో త్వరలో జనం మధ్యలోకి జన సమస్యలపై పోరాడటానికి రాబోతున్న మీ విఐపి టీవీ తెలుగు ప్రజా సంకల్ప యాత్రలో జనమే మా బలం. తెలుగు రైతు కమిటీ తెనాలి నియోజకవర్గ తెనాలిపట్న వారిచే ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు కళ్లం రాజశేఖర్ రెడ్డి రేపు ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరుగు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ మద్దిపాటి వెంకటరాజు, ఐటీడీపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ చింతకాయల విజయ్, రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ సభ్యులు కిలారి రాజేష్ పాల్గొంటారని ఆలపాటి అన్నారు. అత్యంత విశ్వాసంతో పాటిస్తూ పార్టీ పట్ల పూర్తి విధేయతతో నిబద్ధతతో పార్టీ ప్రతిష్టతకు కృషి చేస్తానని తెలుగు రైతు తెనాలి నియోజకవర్గ పట్న కమిటీ సభ్యులుగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన వాస్తవాన్ని సాక్షిగా నీతి నిజాయితీతో నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితం అవుతాం. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో కులమత వర్గ ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఆదర్శవంతమైన సమాజం కోసం కృషి చేస్తాను. ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి ప్రజాసేవే పరమావధిగా తెలుగు రైతు సిద్ధాంతాలు నియమావళిని అనుసరించి రైతు ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తాను. తెలుగు రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తూ శాంతి సౌభాగ్యాలతో కూడిన రైతు అభివృద్ధికి నేను మనసా వాచా కర్మ కృషి చేస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్య అతిథి చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజా గారికి, తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక వంగా సాంబరెడ్డి గారికి, లక్ష్మి గారికి, ఇదపూడి చిన్నా గారికి, అట్లాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తెలుగు రైతు కమిటీ తెనాలిపట్నం సభ్యులకు, నియోజకవర్గ కమిటీ సభ్యులందరికీ ఆర్థిక శుభాభినందనలు తెలియజేస్తాను. రైతుకి భరోసా కల్పిస్తానికే రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచామని చెప్పిన ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ రైతులకి విత్తనాలు ఇవ్వటం లేదు, అట్లాగే రైతు పండించిన పంట కొనటం లేదు. మరి విత్తనం నుంచి విక్రయం దాకా పూర్తిగా దగా చేయడానికే ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పరిచినట్టుగా ఉంది తప్పితే ఎక్కడా కూడా ఏ విధమైన భరోసా లేదు. ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లు ఏర్పరుస్తూ ఉన్నారు, దానికి అతీగతి లేదు. ప్రకృతి విపత్తుల కింద 4,000 కోట్లు ఏర్పరుస్తూ ఉన్నారు, దాన్ని ఊసే ఎత్తటం లేదు. అంతేకాకుండా కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలోనే మన రాష్ట్రాన్ని 3వ స్థానం తీసుకుపోయిన పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకో పక్క రైతులని 2వ స్థానం తీసుకుపోయిన, ఆత్మహత్యలో 2వ స్థానం తీసుకుపోయిన పరిస్థితి. కాబట్టి యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రైతు రాజ్యంగా నడిపిద్దాం అనుకుంటున్నారా, రైతు లేని రాజ్యంగా నడిపిద్దాం అనుకుంటున్నారా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వ్యవసాయ శాఖ ఇచ్చింది కూడా ఎవరికంటే అమరావతి రైతులు మహాపాదయాత్ర నిర్వహిస్తే నవంబర్ నెలలో వాళ్ళకి పొదలకూరు సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ రోజు రైతులు భోజనాలు ఏర్పరచనీయకుండా, భోజనాలు చేయనీయకుండా టెంట్లు కూడా తొలగించిన పరిస్థితి ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. కాబట్టి ఆ రైతులను భోజనం కూడా చేయనీయలేదు కాబట్టి ఆయనకి వ్యవసాయ శాఖ ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం ఏం చెబుతా ఉందంటే, నాకు ఎవరెవరు ఏ విధంగా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తారో
వాళ్ళందరికీ ఒక్కో శాఖ ఇస్తాను. వచ్చినా ఏదున్నా మనకి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి మరి ఏ శాఖ మంత్రి కూడా లేదో తెలియదు, కానీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కళ్ళే వస్తూ ఉన్నారు. అంటే మరి సకల శాఖలు ఆయనకి అప్పచెప్పారా లేదంటే ఆయన ప్రభుత్వానికి సలహాదారుడో తెలియదు. ఈ రాష్ట్రంలో ఇంతమంది ప్రభుత్వ సలహాదారులను పెట్టుకున్నారు. మరి వీళ్ళందరినీ సాక్షి పత్రికల్లో అంతకుముందు పనిచేసిన వాళ్ళు, వాళ్ళ పార్టీకి కష్టపడిన వాళ్ళు, వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలని చెప్పి మన ప్రజల పన్నులు కట్టే డబ్బుల నుంచి వీళ్ళందరికీ పదవులు ఏర్పరిచారు తప్పితే వీళ్ళందరూ మన రాష్ట్రానికి పనికొచ్చే సలహా ఒక్కరు కూడా ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంది. ఇంకో పక్క చూస్తే మన కేంద్ర ప్రభుత్వం కూడా మామూలుగా నేను సామాన్యుడిని టీ అమ్ముకొని బతికిన వ్యక్తిని అని చెప్పి మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కేంద్రంలో గద్దెనెక్కాక పూర్తిగా సామాన్యులు నడ్డి విరుస్తా కార్పొరేట్ల శక్తికి అదానీ అంబానీ కట్టబట్టే తీసుకుపోతూ ఉంది. ఆ విధంగా అసలు రైతులు సన్నకారు చిన్నకారు రైతులు కాకుండా వారే కాకుండా అల్పాదాయ వర్గాలు మధ్యతరగతి స్త్రీలు వీరందరూ కూడా పాడి పంటల్ని పాడి పరిశ్రమగా మలుచుకుంటే ఆ రైతుల మీద కూడా ఆఖరికి పాల ఉత్పత్తి పనుల మీద కూడా 5% GST మొన్న 17వ తేదీ నిర్ణయించారు. మరి అసలు ఎక్కడన్నా మనం బంద్ నిర్వహిస్తే ఎవరు బంద్ నిర్వహించినా ఆ బంద్ చేసే నిర్వాహకులు కానీ ఆ ప్రభుత్వాలు కానీ అత్యవసరం వస్తువుల కింద ఈ పాలు మందుల్ని మినహాయిస్తూ ఉంటారు. అటువంటి అత్యవసర వస్తువైన పాల మీద కూడా పాల ఉత్పత్తుల మీద కూడా GST మామూలుగా వీళ్ళు పెడదామనుకున్నారంటే మరి వీళ్ళ గురించి ఏం చెప్పాలా? నాయకులందరికీ విజ్ఞప్తి, ఉదయం 2 గంటలకి NVR కళ్యాణంలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. దీంట్లో భాగంగానే కమ్యూనికేషన్స్ స్కిల్స్ డెవలప్ చేసే విధంగా ఈరోజు దాని మీద కూడా ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది. దీనికి సెంట్రల్ ఆఫీస్ నుంచి మద్దిపాటి వెంకటరాజు గారు, కిలారి రాజేష్ గారు, అదేవిధంగా గీతం కాలేజీ కరస్పాండెంట్ గారు అయినటువంటి భగత్ గారు, భగత్ గారు, అదేవిధంగా చింతకాళ్ళ ఆయనపాత్ర గారి విజయబాబు గారు, వీళ్ళు నలుగురు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. అందుకే నాయకులకి, కార్యకర్తలకి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి, పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ కమిటీ కన్వీనర్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా అనుబంధ సంస్థ కార్యదర్శులు, కార్యవర్గం అందరూ కూడా ఆహ్వానితులే. అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతమై అదేవిధంగా ఆ కార్యక్రమానికి పాత్రికేయులందరూ కూడా ఆహ్వానితులు. రాష్ట్రాల్లో కూడా వర్షాల వల్ల పలు ప్రాంతాలు ముంపుకు గురవటం, మరి ముఖ్యంగా గోదావరి ప్రాంతం అంతా కూడా అతాకుతలమైపోయి ఒక పక్క రైతాంగం, రైతు కూలీలు, సామాన్య ప్రజలు, పశువులు ఈ రోజున విగత జీవులైపోయి ఎవరి యొక్క సహకారం లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. నష్టపోయిన ప్రాంతంలో ప్రభుత్వం కనీస
సహాయ చర్యలు చేయకపోగా మీరు చేసినటువంటి సహాయం సక్రమంగా లేదు అని చెప్పి ప్రతిపక్ష బాధ్యతగా ఎత్తి చూపితే వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు తప్పితే ఏ ఒక్క ప్రాంతానికి కూడా ముంపుకు గురైన ప్రాంతాలకి సహాయం చేయకపోగా ఎవరైనా సరే సహాయం అందట్లేదు అంటే వాళ్ళ మీద దాడికి దిగే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం. మానవత్వానికి సంబంధించిన అంశం, మానవత్వానికి మంట కలుపుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వీళ్ళు సహాయం చేయకపోగా చంద్రబాబు నాయుడు గారిని శవరాజకీయాలు చేస్తున్నాడు, ఆయనకు చనిపోతే బాగుంటుంది అని చెప్పే భావన ఉంది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే వైసీపీ పెద్దలను చూస్తూ ఉంటుంటే, మరి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది వింటే అత్యంత జుగుప్సాకరంగా, ఇంత నీచంగా రాజకీయాలు ఇప్పుడు లేవనే భావన, ఇంత దుర్మార్గంగా మాట్లాడగలుగుతారా అని చెప్పి ఈ రోజున నష్టానికి గురైన ప్రాంతాల్లో పరామర్శకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఇంకా ఎవరైనా మిగతా వాళ్ళు వెళ్తే ఏ రకంగా ఉంది, వీళ్ళు వెళ్తే ఏ రకంగా ప్రజలు తిరగబడతా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. నిజంగా వీళ్ళు సహాయం అందిస్తే ఏ ప్రాంతంలో అయినా సరే ఎందుకు ప్రజలు తిరగబడతా ఉన్నారు, మీ ఎమ్మెల్యేల మీద, మీ ఆఫీసర్ల మీద, మీ ప్రభుత్వం మీద ఎందుకు దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలు? మీరు ఇచ్చింది ఏంటి? ఒక్కొక్కళ్ళకి 1 కేజీ నూనె, 1 కేజీ కందిపప్పు, లేకపోతే బియ్యం, 4 బంగాళదుంపలు, 4 టమాటాలు ఇచ్చి మేము చాలా గొప్పగా ఇచ్చామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారంటే, 2014లో హుద్హుద్ తుఫాను సందర్భంలో కానీ, ఆ తర్వాత తుఫాను సంభవించినప్పుడు కానీ ఏ ప్రాంతంలో అయినా 25 రకాల బియ్యం కానీ, ఉప్పు కానీ, పంచదార కానీ, శనగపిండి కానీ, గోధుమ పిండి కానీ, కూరగాయలు కానీ, నూనె కానీ డబల్ ఇచ్చిన సంఘటన ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆ ప్రాంతంలో కూర్చొని ఆ యొక్క నష్టాన్ని నివారించడానికి, నష్టం జరిగిన వాళ్ళకి సహాయం చేయడానికి యాంత్రాంగం మొత్తంతో కూడా ముఖ్యమంత్రి సైతం అక్కడ కూర్చొని పనిచేసిన దాఖలాలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈనాడు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడానికి మరి ఎందుకో ఆయనకి అనుమానం, నాకు అర్థం కావట్లా. ఏరియల్ సర్వే వరకు చేశారు. ఈరోజు పోలవరం డ్యామ్ ఉంది. వాళ్ళ పోలవరం డ్యాము నువ్వు 2019 నుంచి 20 నుంచి 21 నుంచి 22 వరకు జాతికి అంకితం చేస్తా అన్నటువంటి జీవగడ్డ అయినటువంటి, జీవనాడైనటువంటి పోలవరాన్ని ఇంతవరకు అంకితం చేయకపోగా వాళ్ళ కట్టిన డ్యామ్కి వాళ్ళ ప్రమాదం సంభవించే పరిస్థితులకి తీసుకొచ్చావంటే నీ యొక్క అసమర్థత కాదా అని చెప్పి సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా.
ఇవాళ కాపర్ డ్యామ్ దగ్గర కానీ 1 దగ్గర కానీ 2 మధ్యలో కానీ ఎందుకు కోత గురైంది? గతంలో కూడా 21,22,00,000 క్యూసెక్ల నీరు సముద్రం పాలైనప్పుడు కానీ డ్యామ్ దాటినప్పుడు కానీ ఎక్కడ కూడా నష్టం జరగల. ఇవాళ నువ్వు జాప్యం చేయటం వల్ల నీ రివర్స్ టెండర్లు అని చెప్పి ఎదుటి వారి మీద బురదేయటానికి ప్రయత్నించావు కాబట్టి నీ యొక్క అనుయులకి నువ్వు ఇచ్చుకొని అందుట్లో అవినీతిమయం చేయటానికి ఇవాళ దోహదం చేశావు కాబట్టి ఈ రోజున జీవనాడైనటువంటి పోలవరం పూర్తి కాకుండా ఈ రోజున నష్టం జరిగే పరిస్థితులు సంభవించినాయి అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆనాడు పట్టిసీమ కట్టేటప్పుడు కూడా నువ్వు మోకాలు అడ్డం పెట్టడానికి ప్రయత్నించావా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకో. పోలవరం కడతా ఉన్నాం, పట్టిసీమ ఎందుకన్నావు? ఇవాళ ఇదే పోలవరం ఆ రోజున పూర్తవలేదు, ఈ రోజున పూర్తవలేదు. అదే పట్టిసీమ లేకపోతే ఈనాడు ఈ డెల్టా పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఈ డెల్టా రైతాంగం ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. బురద వేయటం కాదు, చేయెత్తి చూపించడం కాదు, ఏలెత్తి చూపించడం కాదు, మిగతా 4 వేళ్లు నీ ఎంక చూపిస్తున్నాయనేది నువ్వు మర్చిపోయి గురిగింజ సామెతలాగా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. ఈ రోజున ఏం జరుగుతా ఉంది? ఇవాళ ఆఖరికి ఎవరైతే సామాన్య ప్రజానికం ఉన్నారో, ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు చౌక దుకాణాలను ఎందుకు ప్రవేశపెట్టి తద్వారా ఎవరికైతే ఈ రోజున నీరు, ఈ రోజున కూడు గుడ్డ నీడ అనేది కల్పించే దాంట్లో భాగంగా ఆ కూడుని కల్పించే దాంట్లో ఈ యొక్క చౌక దుకాణ షాపుల్ని ప్రవేశపెడితే ఇవాళ నువ్వు 4 నెలల నుంచి ఎందుకు పంపిణీ జరగట్లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం హెచ్చరించేంత వరకు ఇవాళ నువ్వు ఇచ్చే రేషను మేము పంపించేదంటే ఇవాళ ఆ రేషన్ కూడా 1,35,00,000 మంది తెల్ల కార్డులు వాళ్ళు ఉంటే ఇవాళ కేవలం ఏదైతే కేంద్రం ప్రభుత్వం గుర్తించిన 80 లక్షల మందికే ఇవ్వాలనే ఆలోచన నువ్వు చేస్తా ఉన్నావంటే మిగతా వారి యొక్క కార్డుల్ని తీసేయడానికి ఈనాడు శ్రీకారం చుట్టబోతుంది ఈ ప్రభుత్వం చెప్పడానికి నేను వెనకాట్లేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. పేదవాడి యొక్క పొట్టను కొట్టడానికి కూడా వెనకాడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో అంటే అది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి మీకు చెప్పక తప్పదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇవాళ రేషన్ దుకాణాల ద్వారా 1,35,00,000 మందికి రేషన్ ఇవ్వాల్సి ఉంటే గత 4 నెలల నుంచి కూడా నాన్చుడు కార్యక్రమం పెట్టావు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలతో ఈనాడు కేంద్రం ఏదైతే గుర్తించిందో ఆ 80 లక్షల మందికే ఇవ్వాలనే ఒక ఆలోచన చేయడం అనేది దీని ఆంతర్యం ఏమిటి? దీని వెనకమాలున్న రహస్యం ఏమిటి? ఏం చేయబోతా ఉన్నావు? నవరత్నాల పేరుతో నేనేదో చాలా బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నావు అని చెప్పుకునేటువంటి ఈ డబ్బారేకుల సుబ్బారాయుడు ప్రభుత్వం ఈ రోజున నువ్వు చేసేది ఎంత? చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా. ఆ కొండంతా కూడా నీ సాక్షి మీడియాలో గాని, ఎలక్ట్రానిక్ మీడియాలో గాని, ప్రింట్ మీడియా ద్వారా వేల కోట్ల రూపాయలని దోచుకుంటూ మీడియా పేరున ఇవాళ నువ్వు పబ్బం గడుపుకున్నావు తప్పితే ఇవాళ పేపర్లో రాసేది ఒకటి, జరిగేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ఇవాళ ఇల్లు కట్టిస్తా అన్నావు. ఇళ్ల పేరుతో ఈ రోజున వేల ఎకరాలని ఈనాడు రైతుల దగ్గర నుంచి తీసుకొని అధిక ధరలకు తీసుకొని ఆ అధిక ధరల్లో కమిషన్ కొట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు దండుకున్నటువంటి నాయకత్వం ఈనాడు వైసీపీ ప్రభుత్వం. పేదవాడి యొక్క పొట్టని అడ్డం పెట్టుకొని అని చెప్పి, పేదవాడికి గూడు కల్పిస్తానని చెప్పి, పేదవాడికి ఆశ్రయం కల్పిస్తానని చెప్పి, పేదవాడికి ఉచితంగా ఇల్లు కట్టిస్తానని చెప్పి కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించకుండా 200 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఈనాడు సంపాదించాడంటే ఇవాళ పేదవాడిని మోసం చేస్తూ, ఇవాళ పేదవాడి జేబు కొట్టి, పేదవాడిని పట్టగొట్టి ఇవాళ సంపాదించారు. మీ అందరూ కూడా అవినీతి మయం అయిపోయింది ఈ రాష్ట్రం అంతా కూడా అని చెప్పి మనం చేస్తాం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడైనా ఒక ఇల్లు కట్టావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదో చెప్తా ఉన్నారు ఈ మధ్య, మీరు వస్తే తంతారు ప్రజలు, లేకపోతే ఒక ఆయన వర్షం కురిసినప్పుడు ప్యాంటు పైకెత్తుతాడని చెప్పి చెప్తా ఉన్నాడు.
వర్షం కురిసినప్పుడు ప్యాంటు పైకి ప్యాంటు కిందకి తీసుకుంటాడా నాయన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ వర్షంలో ఏ ఒక్కరైనా సరే నువ్వు ఇచ్చిన స్థలాల్లో నివసించే పరిస్థితి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రోడ్డు అయినా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాటర్ ట్యాంక్ ఎక్కడైనా కట్టావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. డ్రైనేజ్ ఎక్కడైనా కట్టావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అక్కడ కట్టిన ఇళ్లలో ఏ రకంగా నివసిస్తారని చెప్పి ఈనాడు మేము కట్టబోతున్నాం అని చెప్పి ఇవాళ కట్టలేక మేము స్థలాలు ఇచ్చిన మాట వాస్తవమే కదా అని చెప్పి. ఎందుకు ఇచ్చావు స్థలాలు అంటే ఈనాడు వాళ్ళ కోసం కాదు మీకోసం స్థలాలు ఇచ్చారు. వాళ్ళకి మెరకలు ఎందుకు చేశారంటే మీకోసం మెరకలు చేసుకున్నారు. మీకోసం మీ అవినీతిమయం అవటానికి ఇవాళ ఎక్కడికైనా వెళ్దాం. ఎన్ని ట్రాక్టర్లు దూరారు, ఎన్ని అడుగులు మెరకేశారు. రండి ప్రజలందరినీ పిలుద్దాం, నిజ నిర్ధారణ కమిటీలు వేసుకుందాం. ఇవాళ ప్రజల సమక్షంలో మీరు చేసిన పనులేంటి, జరిగిన తతంగం ఏంటి, ఏ రకంగా మీరు అవినీతిమయమయ్యారని చెప్పి ప్రజల నోటి నుంచి రాకపోతే మేము రాజకీయాలు మాట్లాడమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆ రకంగా కట్టిన ఎల్లివరు టిట్కో హౌస్ షేర్వాల్ టెక్నాలజీతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కట్టినటువంటి గృహ నిర్మాణాలని ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపాన ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము ఇవ్వలేకపోయాం. ఆ రోజున ఎలక్షన్ రావడం వల్ల 3 ఏళ్లు అయిపోయింది. మీరు కోర్టులో కూడా చెప్పారు మేము ఎమ్మటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి. ఒక్క ఇల్లు ఇచ్చారా ఈ రాష్ట్రంలో? దాదాపు 3 లక్షల ఇళ్లు పూర్తి అయితే ఇంకా 5 లక్షల ఇళ్లు పూర్తి అవడానికి నోచుకోవడానికి అవకాశం ఉన్నా కూడా వాటిని పూర్తి చేస్తున్నాం అని చెప్పి 3 ఏళ్ల నుంచి పూర్తి చేయనటువంటి మీరు, అదే విధంగా 16,000 పట్టణాలని కడతా అన్న మీరు ఏ ఒక్క పట్టణమైనా పూర్తి అయిందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికైనా వాడి యొక్క సొంత ఇంటికి ఇలా సాకారం ఎక్కడైనా అయిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చేస్తా ఉన్నారు. ఇవాళ మీ యొక్క ప్రభుత్వం యొక్క వరవడి ఏ రకం ఉందో ఒక్కసారి ఆలోచించాలి. ఏం చెప్పారు ఎన్నికల ముందల? మద్యపాన నిషేధం అన్నారు. మహిళల యొక్క కన్నీటి చుక్క చూడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నేను వస్తున్నా, మద్యపాన నిషేధం దశల వారిగా అప్పులు చేస్తూ మద్యపానాన్ని అడ్డం పెట్టుకొని తాకట్టు పెట్టి తనఖా పెట్టి 30 ఏళ్ల దాకా కూడా నేను మద్యపానాన్ని పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ మద్యపాన నిషేధం అంటూ లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పినటువంటి మడము తప్పినటువంటి ముఖ్యమంత్రి మహానుభావ ఏం చెప్తావు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న మహిళలకి అని చెప్పి మనం చేస్తాం. అంతేకాదు ఇవాళ ఇంగ్లీష్ మీడియం సంగతి దేవుడెరుగు. స్కూళ్ళు మూసేస్తా ఉన్నావు, బళ్ళు మూస్తున్నావు, బారులు తెరుస్తున్నావు. ఈ రాష్ట్రంలో బడులు మూస్తున్నావు, బారులు తెరుస్తా ఉన్నావు. ఇంటింటికి పుట్టిన అందిస్తా ఉన్నావు, దొంగసారాన్ని అందిస్తా ఉన్నావు, గుడుంబాన్ని అందిస్తా ఉన్నావు, గుట్కాని అందిస్తా ఉన్నావు, గంజాయి అందిస్తుంది ఈ ప్రభుత్వం. అయ్యా మీ నేతృత్వంలో, మీ హయాంలో, మీ నేతృత్వంలో ఈ రోజున అందరికీ గంజాయి అందించే కార్యక్రమాలు మీరు పెట్టారా కాదా? బడులు మూయట్లేదా? ఇవాళ టీచర్లకు ఉద్యోగాల సంగతి ఏమో కానీ టీచర్లకు అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందేమో. ఉద్యోగస్తులకి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఉద్యోగస్తులు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి అది చేయకుండా ఉండటానికి ఇవాళ స్కూల్ని ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ని మెర్జ్ చేస్తూ ఉంటే 4 స్కూల్ని 3 స్కూల్ని అన్నింటినీ కూడా మెర్జ్ చేస్తూ ఉంటుంటే విద్యా వ్యాప్తి ఏ రకంగా జరిగిద్దని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. కిలోమీటర్కి ఒక స్కూల్ పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఎక్కడికక్కడ స్కూల్ని పెడితే విద్య అందరికీ దక్కిద్ది, అందరూ కూడా విద్యావంతులు అవుతారు, వికాసవంతులు అవుతారు, విజ్ఞానవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్పి ఆనాడు ఆ రకంగా విద్యా వ్యాప్తి చేస్తే అన్నగారు హయాంలో గురుకులాలు ప్రవేశపెడితే ఈ రోజున ఎక్కడైనా సరే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయా మీ ఆధ్వర్యంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాడు నేడు అని చెప్పి దాదాపు 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి డబ్బా కొట్టుకున్నటువంటి ఈ డబ్బా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమి ఎక్కడ చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు స్కూల్స్ ని మెర్జ్ చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేదవాడు, కడు పేదవాడు
కనీసం రూపాయి కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నవాడు ఉచిత విద్య కోసం ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే ఈ గ్రామం నుంచి ఆ గ్రామం వెళ్తాడా? 4 కిలోమీటర్లు పచ్చుకోన నడిచి వెళ్తుందా? ఏమిటాయా నువ్వు ఈ మెర్జర్ ఏమిటాయా? దీని ఆంతర్యం ఏమిటాయా? దేనికయ్యా అని చెప్పి నేను అడుగుతున్నా. బారులు మాత్రం 70 లక్షలు 80 లక్షలు. ఎందుకంటే డబ్బులు కావాలి నీకు, అప్పులు కావాలి నీకు. 15 రోజులకు 2,000 3,000 కోట్లు అప్పులు చేయాలి నువ్వు. అప్పు ఎటు పోతుందో తెలియని పరిస్థితి. 15,000 రూపాయలు అన్నావు, ప్రతి బిడ్డకి చదువు చెప్పిస్తా ఉన్నావు మొదటిసారి. తర్వాత ఒక బిడ్డ అన్నావు, ఆ ఒక బిడ్డకి 15,000 అన్నావు, అది 14,000 అయింది, ఇవాళ 13,000 అయింది. ఈ 13,000లో కూడా మళ్ళీ కటింగ్ పోతా ఉంది. చలాన్ కట్టందే పుస్తకాలు ఇవ్వరు. 800 600 1000 రూపాయలు కట్టందే పుస్తకాలు రానటువంటి పరిస్థితి. ఇదాని యొక్క అమ్మఒడి కార్యక్రమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ రైతులకు అందించే దాంట్లో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం. వడ్డీ లేని రుణాలు ఇచ్చే దాంట్లో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం. ఈ రోజున సాగునీటి కాలువల్ని బాగు చేయలేనటువంటి ప్రభుత్వం, మురుగునీటి కాలువల్ని బాగు చేయలేనటువంటి ప్రభుత్వం. ఇవాళ వర్షాలు పడిన తర్వాత డబ్బులు కేటాయించామని చెప్పి చెప్పుకునేటువంటి దొంగ ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతాను. ఇంతటి దుర్మార్గ ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయికి మీకు లేదని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. ఎందుకు లేదు అంటే వరదలు వస్తే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, స్వయంగా ముఖ్యమంత్రి ఎక్కడ నష్టం జరిగితే అక్కడ ఉండి సహాయం చేసినటువంటి పరిస్థితి. పడవ మునిగిపోతే అల్లా నువ్వు ప్యాలెస్ నుంచి కదల్లా. దాదాపు 50 నుంచి 70 మంది చనిపోతే కూడా మీరు చలనం లేనటువంటి ముఖ్యమంత్రి నువ్వే. వాళ్ళ అన్నమయ్య ప్రాజెక్టు ఇవాటి వరకు ఎక్కడ కూడా కనీసం ఒక్క రైతుకు కూడా న్యాయం జరగల. ఒక్క ఇల్లు కూడా నువ్వు కట్టలా ఆ ప్రాంతంలో. నీ జిల్లా, నీ సొంత జిల్లా ఇసుక మేటలు వేసి పొలాలు కనీసం పంట వేసుకోవడానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే, ఇల్లు కోల్పోయి ఎన్నో వేల మంది నిరాశ్రయులై ఉంటే కనీసం ఒక్క ఇంటి కూడా కట్టించిన దాఖలాలు లేనటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది కాదు, పేదవాడి పట్ల నీకున్న చిత్తశుద్ధి తెలియజెప్పాలనేది నా ప్రయత్నం. ఇల్లు కల్పించవు, పంట నష్టం జరిగితే పంట నష్టానికి పరిహారం ఇవ్వలేవు, పంటలకి సరైన ధర ఇవ్వలేవు, పంటల్ని కొనలేవు, రైతు కూలీలను కాపాడలేవు, కౌలు రైతుని కాపాడలేవు, వ్యాపారస్తుల్ని కాపాడలేవు, మహిళల యొక్క పుస్తుల్ని తాకట్టు పెట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వం. యువకులకి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తా ఉన్నావు, బళ్ళు మూసేస్తా ఉన్నావు, బారులు తెరుస్తా ఉన్నావు. ఏమిటి 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 నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం? రేపు ఆగస్టు 4 నుంచి ప్రజల్లోకి వస్తానంటున్నావు, నువ్వు బటన్ నొక్కుతావంట. నీ ఎమ్మెల్యేలు మాత్రం గడప గడపకి వెళ్ళి తిట్లు తినాలంట. రా, నువ్వు రా, ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తానంటున్నావు. ఏ రకమైన నష్టం జరుగుతా ఉందో పోలీసులు లేకుండా, లేకపోతే నీ అనుయులు లేకుండా నువ్వు ప్రజల్ని అడుగు, ఏ రకంగా ప్రశ్నిస్తారో ఆ రోజున ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతావో లేదో అనేది నువ్వే నిర్ణయించుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ రోజున ఎక్కడ ఏ నష్టం జరిగిందో ఇవాళ కట్టిన ఇళ్ళు ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కళ్ళకు కనపడతా ఉంది. కట్టిన ఇళ్ళు నువ్వు క్వారంటైన్కి 3 సార్లు వాడావు. అంటే అక్కడ వస్తువులు లేకపోతే వాడేవాడివా? అన్నీ ఉన్నాయి. ఉన్న వస్తువులు ఉన్నా కూడా నువ్వు పేదవాడికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావంటే నీ ఆలోచన విధానం ఏ రకంగా పేదవాడి పట్ల ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ వ్యవహారాలు స్వస్తి జరగబోతా ఉంది. ఇవాళ ప్రతి అంశంలో కూడా నిలదీసే పరిస్థితికి వచ్చింది అని చెప్పి సందర్భంగా ప్రశ్నించే గొంతుని నొక్కాలనుకుంటే అది రోజుకి పడిన బంతిలాగా పైకి లేసే
విధానం ఈనాడు ప్రజలతో నువ్వు చెలగాటం ఆడొద్దు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. Please subscribe to VIP channel. Please subscribe VIP channel.